దేవుని కృప మనకు తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, చదవండి కీర్తనలు 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. మనం ఉన్నటువంటి ఈ మందిరం పరిశుద్ధమైన దేవుని ఆలయం అని నమ్మిన వాళ్ళు మీ చేయి పైకెత్తి చూపించాలి ఒకసారి. ఇది పరిశుద్ధమైన దేవుని ఆలయం అన్నవాళ్ళు చేతులెత్తి చూపించాలి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. అలాగే అందరూ నాతో పాటు చెప్పాలి. ఇది పరిశుద్ధమైన దేవుని ఆలయము. వెరీ గుడ్. ఇది పరిశుద్ధమైన దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఎవరున్నారు? వెరీ సింపుల్, అంతే. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. వాక్యం చెప్తున్న మాట ఇది. చదవండమ్మా మళ్ళీ ఒకసారి. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడి మందిరంలో ఉన్నాడు. దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడున్న దేవుడట, ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. సింహాసనంలో నుంచి లేచి దేవుని మందిరానికి వస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి సింహాసనంలో కూర్చుంటున్నాడు. మళ్ళీ దేవుని మందిరంలోనికి వస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి సింహాసనంలో కూర్చుంటున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు లోకంలో ఉన్న నరులందరినీ చూస్తున్నాడు. చదవండి కింద వచనాన్ని. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. కన్ను ఉంటాయి, ఇంకా చూస్తూనే ఉంటారు. ప్రియులారా, చూస్తూనే ఉంటారు. ఎందుకని అంటే దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే వారికి ఇష్టమో వారి కోసమే కళ్ళు ఎత్తుకుతూ ఉంటాయట. ఇప్పుడు దేవుడు నరులను చూస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నరులందరినీ చూస్తున్నాడు. నరులందరినీ చూస్తున్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట, నరులందరినీ ఆయన చూస్తున్నాడు. అంటే ఈ నరుల్లో, ఈ మనుషుల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. దేవుడు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని కూడా చూస్తున్నాడట. చూడండి 15వ అధ్యాయం సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 2వ వచనం అమ్మా, 3వ వచనం చదువు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తున్నాయి. యెహోవా కన్నులు నరులందరినీ చూస్తున్నాయి, చెడ్డవారిని అవి చూస్తున్నాయి, మంచివారిని కూడా అవి చూస్తున్నాయి. 34వ కీర్తన 33వ కీర్తన 13వ వచనం చదవండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. చూడండి, మంచి వాక్యం. వాక్యం 2-3 సార్లుగా ఎందుకు చెప్తుందంటే ఇది ముమ్మాటికి నిజం అని అర్థం. చూడండి, కోర్టుకు వెళ్ళినా, ఏదైనా గొడవతో వెళ్ళినా ఏం చెప్తారు అంటే, సాక్ష్యం ఏంటిరా అంటారు. 2-3 సాక్షులుంటే వాడే నిర్దోషి, మంచోడు. 2-3 సాక్షులను పోగేసుకుంటే, ఇక నీతిమంతుడిగా ఉండి వీడికి సాక్ష్యాలు లేకపోతే వీడు నీతిమంతుడైనా, ఆ తప్పు చేసినోడే నీతిమంతుడు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వాక్యం కూడా 2-3 సార్లుగా అదే అంశాన్ని ఎందుకు చెప్తుంది అంటే ఇది నిజం. ఆయన దేవుని మందిరంలోనికి వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు.
ఆకాశంలో ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో నుండి భూమి మీద ఉన్న నరులందరినీ చూస్తున్నాడు. ఈ నరుల్లో కూడా చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. అందరినీ ఆయన చూస్తున్నాడు. చూడండి, ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, అందరినీ ఆయన చూస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ప్రియులారా, అందరినీ ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు అంత తీక్షణంగా చూస్తున్నాడు? మనుషుల దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు నన్ను అలా చూస్తావని అడిగితే, నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వెందుకు నన్ను చూస్తున్నావంటే, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడం. ఎందుకంటే అందరన్నా ఆయనకి ఇష్టమే. చప్పళ్ళు కొట్టండి ప్రియులారా. యేసుక్రీస్తు ఎంతమందికి దేవుడు? యేసు అందరికీ దేవుడు, అందరూ ఇష్టమే ఆయనకి. మరి ఇంకెందుకండి చూస్తున్నావంటే, వాడు యథార్థపరుడైతే వాడిని ఆశీర్వదిస్తాను. మరి ఒకవేళ ఆడి చెడ్డోడు అనుకో, వాడిని శిక్షిస్తా. ఎందుకు శిక్షిస్తారు ప్రభువా అంటే, ఆడు ఆ చెడ్డ జీవితాన్ని మార్చుకుని మంచిగా మారాలని శిక్షిస్తా అన్నాడు. ఇదిగో ఆ వాక్యాన్ని ఇక్కడ కీర్తనల్లో మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 5వ వచనం చూడండి. ప్రియులారా, అందరినీ చూస్తున్నాడు. ఆయన నీతిమంతులను పరిశీలన చేస్తున్నాడు. ఎవడు నీతిమంతుడు, ఎవడు అబద్ధీకుడు, ఎవడు దుష్ట సంబంధి, ఎవడు దేవుని సంబంధి, అందరిని ఆయన చూస్తున్నాడట. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయి. చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తున్నాయి. చూడండి, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు ఎలాంటి వాళ్ళు అసహించుకుంటాడు దేవుడు వాళ్ళని. బలత్కారాసక్తులు అంటే దేవుడు ఇవ్వకపోయినా అది నాకు కావాలి అంతే. దేవుడు ఇవ్వకపోయినా అది నాకు కావాలి, ఆ స్థితి నాకు కావాలి, ఆ డబ్బు నాకు కావాలి, ఆ మనిషి నాకు కావాలి, ఆ హోదా నాకు కావాలి. దేవుడిస్తే తీసుకో అంతే తప్ప నువ్వు ఆశించి అదే కావాలని బలవంతంగా తీసుకున్నావు అనుకో, బలత్కారాసక్తి అంటే వాడే. నోవాహు దినాల్లో ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళేనట. భూమి మీద బలత్కారం నిండిపోయింది. అంటే దేవుడిస్తే కాదు, కొంతమందిని చూస్తే సంతోషం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న పరిస్థితిని చూసి నేనే ప్రార్థన చేస్తా. వాళ్ళు నన్ను అడగరు ఏమని, ప్రభువా వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు, అద్దెంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, లేదా ఈ ఇల్లు ఉంది కానీ కన్వీనియన్స్ లేవు, ఇది చాలా చిన్న గృహం, వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి వీళ్ళకు ఒక గృహాన్ని దయచేయి అని అడిగామనుకోండి, దేవుడు ఒక మంచి ఇల్లు ఇస్తాడు. అది దేవుడిచ్చింది తప్ప మనం బలత్కారంగా తీసుకున్నది కాదు. ఏమైనా సరే అందరికీ ఉన్నాయి, నాకెందుకు లేదు ఇల్లు, నాకెందుకు లేదు డబ్బు, నాకు ఇది కావాలి అని ఎవడైనా బలత్కారకంగా తీసుకుంటే వాళ్ళు బలత్కారులు. వీళ్ళకి ఆశీర్వాదం రాదు, బలవంతంగా పొందుకున్న వాళ్ళకి ఆశీర్వాదం రాదు. కింద వాక్యాన్ని చదవండి అమ్మ అక్కడే. దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు వీళ్ళు అసహ్యం, ఆయనకు వీళ్ళు అసహ్యం. ప్రియులారా, కింద ఇంకా ఉంటుంది చూడండి. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించనంటే కళ్ళెర్ర చేస్తాడంట, వాళ్ళ మీద కళ్ళెర్ర చేస్తాడు. ఉరిమి చూస్తున్నాడు అంటారు చూసారా, వాళ్ళంకా ఉరిమి చూస్తాడట దేవుడు. దుష్టుల్ని, మంచివాళ్ళని కాదు, దుష్టులను చూస్తాడు దేవుడు. ఉరిమి చూస్తాడు, ఉరుములు కురిపించును.
వీళ్ళు ఎక్కడుంటారు అంటే ఎవరెవరు దుష్టులు, ఇంకొకళ్ళు ఎవరు బలత్కార శక్తులు ఎక్కడుంటారండి? అగ్ని గంధకాల్లో ఉంటారు. ప్రియులారా చూడండి, దేవుని వాక్యం నిజం. 2-3 సార్లుగా దేవుడు ఈ మాట చెప్పాడు. దుష్టులను బలత్కారాసక్తులను అగ్ని గంధకాల్లో పడతారు, శిక్షిస్తాడు. అది నరకం కాదు, కొంతకాలం శిక్ష విధించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి బుద్ధి వచ్చిందంటరా అని అడిగి బుద్ధి చెప్పి అప్పుడు మంచి వాళ్ళతో చేరుస్తాడు. కానీ మంచి వాళ్ళంత స్థాయి ఇవ్వడం, కొంచెం క్షమించి కొద్ది గొప్ప స్థాయి ఇస్తాడు వాళ్ళకి. శిక్షించి మళ్ళా హత్తుకునే దేవుడు మన దేవుడు, శిక్షించి గద్దించి చేర్చుకునే దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈ దుష్ట హృదయులు బలత్కారాసక్తులు పాతాళానికి అగ్ని గంధకాలకు ఆహుతవుతారట. మరి నీతిమంతులు యథార్థ పరులు ఆశీర్వదించబడతారు. ఆఖరి మాట చదవండి అమ్మా, 7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువారు అనగా, ఆయన నీతిని ప్రేమించువారు అనగా ఎవరు అంటే యథార్థవంతులు. యథార్థవంతులు దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటారు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఈ అధ్యాయంలో ఒక 2 గుంపులో వాళ్ళు కనపడుతున్నారు. ఒకటి యథార్థవంతులు, మరొకటి దుష్టులు బలత్కారాసక్తులు. ఇక బలత్కారాసక్తులు అనే అంత బారు రాదు గనక వీళ్ళందరికీ దేవుడి బిడ్డలకేమో యథార్థ పరులని పేరు పెట్టాం. దేవుడి బిడ్డల్లాగా కనపడి దేవుడి బిడ్డలు కాని వాళ్ళకేమో దుష్టులు అని పేరు పెడదాం. 2 గుంపులు, ఒకటేమో యథార్థ పరులు, మరొకటేమో దుష్టులు. మీరు చెప్పండి, ఈ జనమందరినీ 2 గుంపులు దేవుడు చేశాడు. ఏమేం గుంపులు అయ్యి? మొదటిది వెరీ గుడ్, రెండవది దుష్టులు. అంతే. షేక్ హ్యాండ్ తీసుకోండి ఒకసారి. షేక్ హ్యాండ్ అంటే 2 చేతులు కలపటం. షేక్ హ్యాండ్ అంటే చెయ్యి ఇచ్చినప్పుడు ఓపాలంట. ఓపటం అంటే ఇలా కాదు, ఊరికే జస్ట్ అలా జస్ట్ కొంచెం షేక్ చేయాలి. ఇచ్చారా చేతులు అందరికీ? చెప్తా, కొంచెం చేయి కలుపుకొని ఆ 2 మాటలు చెప్పండి. యథార్థవంతులు, దుష్టులు. మళ్ళీ చెప్పండి చేతులు పట్టుకుని, యథార్థవంతులు. ఒకటే చెప్తున్నారు మీరు, దుష్టులు అంటే మళ్ళీ నన్ను దుష్టుడు అంటున్నావా అన్నట్టు ఉంటుంది ఎదటోళ్ళని. అందరూ చెప్పండి, యథార్థవంతులు, దుష్టులు. అంటే భూలోకంలో ఉన్న నరులందరినీ 2గా చేస్తున్నాడు ఆయన. ఒకటి యథార్థవంతులు, మరొకటి దుష్టులు. దుష్టులేమో అగ్ని గంధకాల్లో పడతారట, యథార్థవంతులేమో ఎప్పుడు దేవుని ముఖాన్ని చూస్తూ సంతోషిస్తారట. యథార్థవంతులేమో దేవుని ముఖాన్ని చూస్తూ సంతోషిస్తారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. మొట్టమొదటిగా దాన్ని దృష్టిలో పెట్టుకో. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉండగా కొంతమంది గృహాల మీద ఆయన దృష్టి పడింది. బైబిల్లో ఒక 7 గృహాల గురించి ఈరోజు మీతో చెప్తా. 7 గృహాలు. స్తోత్రం చెప్పేయండి మీరు. ప్రియులారా, మొదటిది అబీమెలెకు గృహము. రాసుకోండి. మొదటిది అబీమెలెకు గృహము. ఆదికాండం 20వ అధ్యాయం. మొత్తం అధ్యాయం అంతా 18 వచనాలు ఉంటాయి. 1 నుంచి 18 వచనాలని రాసుకోండి. మొదటిది. రెండవది ఆకాను గృహము. 7వ అధ్యాయం 21వ వచనం, యెహోషువ గ్రంథం అని రాసుకోండి. రెండవది ఆకాను గృహం, 7వ అధ్యాయం 21వ వచనం. మూడవది రాహేలు గృహం. రాహేలు గృహం, ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనం అని రాసుకోండి. ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనం.
నాలుగవది రాహాబు గృహము. నాలుగవది రాహాబు గృహము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలని రాసుకోండి. ఐదవది గనురాలి గృహము. గనురాలి గృహము. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అని రాసుకోండి. ఐదవది జక్కయ్య గృహము. క్రొత్త నిబంధనలో జక్కయ్య గృహము 19వ అధ్యాయం లోకాసు వార్త 9వ వచనం అని రాసుకోండి. ఆరవది శతాధిపతి గృహము లేదా కపెర్నహూములోని గృహము అని రాయండి. కపెర్నహూములోని గృహము. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఏడవది సేవకురాలి గృహము అని రాయండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు 7 గృహాల అనుభవాలు మీతో చెప్తా. స్తోత్రం చెప్పేయండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యము వినకుండా, దైవ సేవకుని గుర్తించకుండా, దైవ సేవకుని నోట్లో నుంచి వచ్చే మాట దేవుడు నా కొరకు పలికించాడు అని భావించుకోకుండా మానేసిన వాళ్ళ గురించి నాకు బాధ లేదు. దేవుని మాట వినాలి, వాక్యానుసారంగా నేను ఎదగాలి అనే ఆశతో ఒక్కళ్ళు వస్తే చాలు నేను వాక్యం చెప్తా. ఒక్కళ్ళకే చెప్తా వాక్యం. నేను విశ్వాసిని రాబట్టాలి తప్ప వచ్చిన వాళ్ళని చెడగొట్టకూడదనే మనసు ఉండాలి ఎవరికైనా, సంఘంలో ఎవరికైనా. ప్రియులారా, దేవుని మందిరానికి వస్తున్నారు, కొన్ని సంఘాలకు వెళుతుంటే కమ్యూనిటీ ఫీలింగ్, వీళ్ళు మనోళ్ళేనా? మనోళ్ళు అయితే ఒకటా, బయట వాళ్ళు అయితే ఒకటా? యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత ఇక మన ఏంటి, బయట ఏంటి? మనందరం యేసయ్య రక్తంలో కడగబడ్డాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరం దేవుడి బిడ్డలమే. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎవడైనాను సంఘమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడట. ప్రియులారా, దేవుని బిడ్డలను మనం పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. ప్రియులారా, ఆలోచించండి. సంఘం అభివృద్ధి పొందాలి. గొర్రెను కనాలి, కాపరి గొర్రెల్ని మేపాలి. నేను మేపేవాడినే, కనేవాడిని కాదు. విశ్వాసులను సంపాదించాల్సింది మీరే. మరి మీరే వ్యర్థమైన మాటలు చెప్పి వచ్చిన విశ్వాసులను పోగొట్టు వస్తే ఎలాగండి? ప్రియులారా, వ్యర్థమైన మాటలు ఎందుకు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వినండి, ముందు వినండి. 1, 2, 3, 10 అక్షరాల దాకా చెప్పండి. అందరూ చెప్పండి, ఇట్లా చేయి చూపించు. 1, 2 మొదటిదా మీకు అందరూ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వినండి, ముందు విన్నాం. 2 సార్లు లెక్క పెడితే 10 అని అర్థం. ఇప్పుడు అవి చేతిలో పెట్టగానే నేనేం చేస్తానంటే 1 తీసి పక్కన పెడతా. దాన్ని ఎన్నని చదువుతా? 7, 8? 1. విన్నాం కాబట్టి, తెలిసింది కాబట్టి వాటిని లెక్క పెట్టడానికి మనకు చేతన అవుతుంది. వాక్యాన్ని విని తెలుసుకుంటే వాక్యానుసారంగా జీవించవలసిన ఒక రోజు వస్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చిందని కాదు, ఒకానొక దినం వస్తుంది, ఒకానొక రోజు వస్తుంది. అప్పుడు నువ్వు చదువుకున్నది అప్పుడు ఉపయోగపడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురొచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని చెప్పాడు. అప్పుడు ఎవ్వరూ లేకుండా నువ్వు ఒంటరిగా నిలబడే ఒక రోజు వస్తుంది. జాగ్రత్త. ఆ రోజున నువ్వు మోకరించి, దేవా నేను ఒంటరిగా ఉన్నాను అంటే భుజం మీద చేసి ధైర్యంగా ఉండవయ్యా, నేనున్నానని దేవుడు చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే వినాలి, ముందు వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రియులారా, సంఘాన్ని పాడు చేసే వాళ్ళంగా ఉండకూడదు, సంఘాన్ని అభివృద్ధి పరిచే వాళ్ళంగా ఉండాలి. అంటే వాక్యాన్ని వినాలి, వాక్యం ఏం చెప్తుందని. ప్రియులారా, ఇక్కడ 7 గృహాలు చెప్పా, సంపూర్ణ సిద్ధి. చాలా ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా గృహాలు ఉన్నాయి. నేను 7 గృహాలు చెప్పా. మీరు చెప్పండి, మొదటిది ఎవరి గృహం? అబీమెలెకు. రెండవది
రాహాబు, వెరీ గుడ్. మూడవది ఎవరమ్మా? రాహేలు. నాలుగవది ఏదండి? ఆహాబా. చెప్పండి అమ్మా ఒకసారి, మొదటి నుంచి చెప్పండి. అబీమెలెకు, రెండవది ఆకాను, మూడవది రాహేలు, నాలుగవది రాహాబు, ఐదవది ఘనురాలు, ఆరవది జక్కయ్య, ఏడవది అంతే. 7 గృహాలు. ప్రియులారా, ఇంతకే మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నామంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండగా ఆయన కనుదృష్టి అబీమెలెకు గృహం మీద పడిందట. అబీమెలెకు, అబీమెలెకు అనగా ఫిలిష్తీయులకు రాజు అని అర్థం. ప్రియులారా, ఆ దినాల్లో కొన్ని తెగలుండేవి. ఐగుప్తీయులకు రాజుని ఫరో అనేవాళ్ళు, ఫిలిష్తీయులకు రాజుని అబీమెలెకు అనేవాళ్ళు. ఇశ్రాయేలీయులు తన ప్రజలను రాజు అని పిలిచేవాళ్ళు. ప్రియులారా, గమనించండి, ఈ అబీమెలెకు అనగా ఫిలిష్తీయులకు రాజు. ఇతడు రాజు. దేవుడు సింహాసనం మీద కూర్చుండి చూస్తూ చూస్తూ ఒకసారి అబీమెలెకు గృహానికి వెళ్ళాడట. ఇతడు రాజు, నరులందరినీ చూస్తున్నాడు కదా ఆయన. దేవుడు బిడ్డలనే చూస్తాడు, లోకస్తులను చూడడు అనుకుంటే తప్పు. లోకస్తుల్ని చూస్తున్నాడు. అబీమెలెకు గృహానికి వెళ్ళాడట. ఈ అబీమెలెకు గృహానికి వెళితే ఓ గదిలో కూర్చుని ఒక స్త్రీ ఏడుస్తూ కనపడిందట. ఆమెను చూశాడు దేవుడు. చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏడుస్తూ ఉంది. దేవుడు ఎదురుగా కూర్చుని ఒక చక్కటి పాట ద్వారా ఆమెకు ఆదరణ కలిగించాడండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. కళ్ళెల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక అవి ఉండబోవుగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకుండగా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కరువు ఖడ్గములొచ్చినా, ఇంద వేదనలొచ్చినా, లోకమంతా ఏకమైన దిగులు చెందకు మానవా. కరువు ఖడ్గములొచ్చినా, ఇంద వేదనలొచ్చినా, లోకమంతా ఏకమైన దిగులు చెందకు మానవా. యేసే నీ గమ్యము, యేసే నీ మార్గము, యేసే నీ మార్గము, యేసే నీ గమ్యము. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకుండగా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. హల్లెలూయా. ఏడుస్తున్న ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దేవుడు నిలబడి, అమ్మా, రాజుగారి ఇంట్లో ఉంటున్నావు, ఎందుకు వస్తుంది నీకు ఏడుపు? భోజనం సరిగ్గా పెట్టట్లేదా? చాలా బాగా పెడుతున్నారయ్యా. మరి నీకు ఏదైనా పాకెట్ మనీ డబ్బులు ఇవ్వట్లేదా? ఈ రాజ్యానికి నన్ను రాణిగా చేసుకోవాలని రాజుగారు ఆశపడుతున్నాడయ్యా. రాణివి అవుతున్నావు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి,
నీకు బాధ ఏమిటి అని అడిగాడు. ఆమె ఏడుస్తూ, నువ్వెవరివో, ఇంతవరకు నన్ను ఎవరేం అడగల, ఇలాగా ఎవరు అడగల, నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే నా మనసంతా తెలిసిన వాడవు, నేను దేవుడుగా నిన్ను భావించుకుని చెప్తున్నాను, నేను ఒక వ్యక్తికి భార్యనండి. ఈ రాజు నన్ను చూసి నేను అందంగా ఉండాలని ఇష్టపడి నన్ను తీసుకొచ్చి ఈ రాజ్యంలో తన భార్యగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో నా భర్త ఏడుస్తూ అక్కడ ఉన్నాడు. నేనేమో ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడనే వేదనతో నేను ఇక్కడ నలిగిపోతున్నానయ్యా అని చెప్పిందట. ఆ ఉత్తమ ఇల్లాలు అబ్రహాము భార్య అయిన శారా. చప్పట్లు కొట్టండి ఆమెను బట్టి ప్రియులారా. అబీమెలెకు గృహాన్ని దేవుడు చూశాడు. అబీమెలెకు మీద చాలా కోపం వచ్చింది. అదే కదా చెప్పాడండి, దుష్టుల మీద ఆయన అసహించుకుంటాడట. వెంటనే నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను చెప్తానని తిన్నగా అబీమెలెకు దగ్గరికి వెళితే ఆడు పర్వతంలాగా మంచానికి అడ్డంగా పడుకుని గుర్రకేస్తున్నాడు అంటాడు. దుష్టులకి చీకులు చింతలు ఏముండవండి. ఈ దుష్ట పనులు చేసే వాళ్ళకి చీకులు చింతలు ఉండవు. మంచివాళ్ళకే కొంచెం బాధలు ఉంటాయి. మంచోడు కాబట్టి చెడును సహించలేక బాధపడతాడు. దుష్టుడు అసలు చెడును మనసునే, ఇక అది చెడు మంచి అనే ఆలోచన ఉండదు. ఈ మనస్సాక్షి లేని వాళ్ళు వీళ్ళు. ప్రియులారా, వెళ్ళేసరికి నిద్రపోతున్నాడట. ఒరే అబీమెలెకు అన్నాడు. ఈయన మాట విన్నాడు కానీ లేచి కూర్చోలా. కలొస్తుందిలే అనుకున్నాడు, అంతే. కలొస్తుందిలే అనుకున్నాడు. ఎరా దుర్మార్గుడా, నన్ను తిడుతున్నావు, నువ్వెవరువయ్యా అన్నాడట. నీ ఇంట్లో ఒక స్త్రీ ఉంది, ఎవరామే అన్నాడు. నేను పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చుకున్నాను. నీకు పెళ్ళి అయింది కదరా? అవును అయ్యింది. నేను రాజును కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు సింహాసనం ఉంది, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, పోషిస్తా అన్నాడు. ఓరి నీ దుర్మార్గుడా, దుర్మార్గుడా, నీ దుర్మార్గపు ఆలోచన కట్టిబెట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ వేరొకని భార్య అని నీకు తెలుసా అన్నాడు. దెబ్బకు వదిలిపోయిందండి మొత్తం. తుళ్ళిపళ్ళు లేచాడు. లేచి అన్నాడు అని వెంటనే కళ్ళు మూసుకొని కూర్చుని కూడా కునికేస్తున్నాడు. అయ్యా నువ్వెవరు ఎంతకన్నాడు. నేను హెబ్రీల దేవుడను అన్నాడు. ఓహో మీరు దేవుడా? ఆమె ఇంకొక అతనికి భార్య అని నాకు తెలియదండి, నేనేం ముట్టుకోవాలా, నేను యథార్థపరుణ్ణి. ఆ పైగా ఆ వ్యక్తిని, ఈ అమ్మాయిని తీసుకురావడానికి నేను అడిగితే నా చెల్లెలని చెప్పాడు అన్నాడు. అసలు చెల్లెలని చెప్పి వాడెలా చెప్పాడు? కొంతమంది ఇక్కడ చూసారా సరిగ్గా దొరికిపోతారు బైబిల్కి ఈ సందర్భంలో. చెల్లెలని వాడెలా చెప్పాడు? అన్నయ్య అని ఇదెలా పిలుస్తుంది? అక్క అని ఈడెలా పిలుస్తున్నాడు? తమ్ముడు అని ఇది ఎలా పిలుస్తుంది? ఈ అక్రమ సంబంధాలు ఏంటి? ఎన్నట్లా కొంతమంది పక్కకు దోసేస్తున్నారు. చూపు పక్క వాళ్ళని చూసినట్టు, పిల్లలను చూసినట్టు నటించేస్తే ఈ వాక్యం దాటిపోద్దలే. ఆ తర్వాత హల్లెలూయా అందాం. ఒకవేళ నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడేమో ఆలోచించు. ఒరే అబీమెలెకు, నీ ఇంట్లో ఉన్నది వేరొకని భార్య, ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఆమెను పాడు చేయటానికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావా? దుర్మార్గుడా. మర్యాదగా నువ్వు లేచాక నీ మొత్తంతా వదిలిపోయిన తర్వాత ఆమెను తీసుకుని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావో అతనికి అప్పగించు, లేదా జాగ్రత్త, నేనైతే నీ డొక్క పగిలిపోద్దని చెప్పేవాడిని. మరి వ్యర్థమైన జీవితం జీవించే వాళ్ళకి ఏం చెప్పాలండి? మనల్ని దేవుడు మంచిగా జీవించే ధన్యత ఇచ్చాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా బ్రతకండి. స్త్రీలారా, పురుషులారా ధైర్యంగా బ్రతకండి. అబీమెలెకు వలె వ్యర్థమైన జీవితం అది. ఇది బైబిల్ చరిత్ర. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళక కూడా చదువుకోండి కావాలంటే. అబీమెలెకు, నువ్వు చేసింది తప్పు. వేరొకని భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నీకంటూ ఒక భార్య ఉంది కదా,
నీకంటూ ఒక సంసారం ఉంది కదా, నీకంటూ ఒక బాధ్యత ఉంది కదా, నీకంటూ పరిపాలన చేయడానికి ఒక ఆధిపత్యం ఉంది కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులేమిటి? ప్రియులారా చూడండి, అలాగా హెచ్చరించాడండి దేవుడు. ఇక మత్తొదిలిపోయిన తర్వాత తెల్లారి ఇంకా ఈ యొక్క అబీమెలెకు అబ్రహాం కబురు చేసి, ఏమయ్యా అబ్రహామా, నువ్వు చేసిన పని ఏంటి? నీ భార్యని నా చెల్లెలని ఎందుకు చెప్పావు? నేను తెచ్చిపెట్టుకున్నా, ఇంకా ఆమె నేను ముట్టుకోలా. మంచోడు అబీమెలెకు. ముట్టకు తన తప్పు తాను తెలుసుకుని శారమ్మని తీసుకొచ్చి అబ్రహాం చేతిలో పెట్టి, శారమ్మ తండ్రి, అమ్మా నువ్వు నా చెల్లివి. ఏది మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మార్చేసాడు కుర్రోడు. 1000 రూపాయలు ఇచ్చా మీ అన్నయ్యకి, అదే అబ్రహాంకి 1000 రూపాయలు ఇచ్చా, నీకు కావలసినవన్నీ కొనుక్కమ్మా, మీరు మంచిగా బ్రతకండి అని తిరిగి ఈ శారమ్మను అబ్రహాంకి అప్పగించాడు. అప్పుడు అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తే మూయబడిన వీళ్ళ గర్భాలన్నీ తెరవబడి అందరూ చక్కటి బిడ్డలను కనుక్కుని ఆశీర్వదించబడ్డారండి అబీమెలెకు కుటుంబం. కొట్టవచ్చు, మీరు చప్పట్లు కొట్టవచ్చు. మీ చప్పట్లకు అర్థం ఏంటంటే, ఆ దుర్మార్గుడు సైతం మారు మనసు పొందాడు, కానీ ఈ దుర్మార్గులు మారు మనసు పొందట్లే. ఇలాంటి వాక్యం ఎవరికైనా తగిలిందనుకో గుడికి రారిక. ప్రియులారా ఆలోచించాలి. అబీమెలెకు అయితే తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడి ప్రభు పాదాల మీద పడ్డాడు. దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, అబీమెలెకు నువ్వు తప్పుని సరిదిద్దుకోకపోతే అగ్ని గంధకాల్లో శ్రమ అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త. ప్రభువా నన్ను క్షమించండి, నాకు తెలియక ఈ పొరపాటు చేశాను, నేను ఇంకెప్పుడు పొరపాటు చేయను, నా కుటుంబం, నా ఇల్లు, నేను నమ్మకంగా బ్రతుకుతా. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని ఎడల నమ్మకంగా బ్రతికే అనుభవాలు ఉండాలి. వాక్యమే చెప్తుంది ఈ మాట. వాక్యం చెప్తుందని నాలాంటి వాళ్ళు వివరిస్తే మన మందిరాలు ఖాళీగా ఉంటాయి. లేకపోతే యాకోబుకి ఎంతమంది అనుకున్నావు? ప్రియులారా, 2 భార్యలు, వాళ్ళిద్దరికి 2 ఉపపత్నులు, మొత్తం 60 మంది. అందుకని ఇశ్రాయేలు మహారాజు అయిపోయాడు, ఇజ్రాయెల్ దేశం అయిపోయింది. మనం కూడా అలా ఉండాలిరా అనే సలహాలు ఇచ్చే దుష్టులు ఉంటారు, జాగ్రత్త. సలహాలు ఇచ్చే దుర్మార్గులు ఉంటారు, జాగ్రత్త. ప్రియులారా, దేవుడు నిన్ను మంచుకో చెడుకో ఒక ఇల్లాలుగా దేవుడు నిన్ను క్రియేట్ చేశాడు. దేవుడు నిన్ను మంచుకో చెడుకో ఒక యజమానుడిగా దేవుడు క్రియేట్ చేశాడు. నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుని వేరొకళ్ళ సొత్తు నువ్వు తెచ్చింట్లో పెట్టుకోకూడదు. బైబిల్ చెప్తుంది, అబీమెలెకు జీవితం చెప్తుంది. ఇది మొదటి గృహం. ఇక రెండవ గృహపు అనుభవాన్ని మీతో చెప్తా. ఎవరి గృహం అండి అది? ఆకాను. అంటే ఎక్కడ దాకా చెప్తానో తెలియదు, అందుకనే ముందర 7 గృహాలు మీకు చెప్పేశా. రెండవది ఆకాను గృహం. ఇతడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక మంచి గోత్రంలో ఉన్నటువంటి బిడ్డే. ఇతడు ఐగుప్తులో బయలుదేరాడు. ఐగుప్తులో 12 అద్భుతాలు చేసి మోషే తన ప్రజలను వెలుపలకి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా అసలు అందరూ పాటలు పాడుకుంటూ ఎంత సంతోషంగా 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికావురా బాబు, 430 ఏళ్ళు అయింది ఈ దేశానికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నేను మిగిలిన్న నన్ను ఈ బానిసత్వంలో నుంచి విడిపించాడు. బోలో స్వతంత్ర ఇశ్రాయేలు సామ్రాజ్యానికే జయ్యానండి. మీరు వాళ్ళకు కూడా ఆగస్టులోనే స్వతంత్రం వచ్చింది. ప్రియులారా, మనకు స్వతంత్రం వచ్చినప్పుడే ఇజ్రాయెల్ దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యంలో నుంచి. సరే, వీళ్ళు కూడా జైలు కొట్టుకుంటా ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్నారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం. యెహోవా నా బలమా,
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ నామం. యెహోవా హల్లెలూయా. ఐగుప్తు నుండి బయలుదేరి కొంచెం దూరం రాగానే మొట్టమొదటిగా సముద్రానికి అడ్డం పడాల్సిన పరిస్థితి వచ్చింది. సముద్రంలో దూకినోడు బతుకుతాడా చచ్చిపోతాడా? దూకక్కర్లా, అవేవో అలలంట వచ్చి బయట ఉన్న వాళ్ళని లాక్కుపోతున్నాయి. ఏ అలలు అవి మీకు తెలుసమ్మా? చెప్పండి, దాచుకోవద్దు. ఏ అలలో? రాక్షసి అలలంట. రాక్షసి అలలు అవి వస్తున్నట్టు తెలీదు. దరికి రాగానే దరిని కొట్టుకుని కొన్ని గజాల దూరంలో ఉన్న మనుషులను సైతం ఈడ్చుకుపోద్దట. దానికి పెట్టిన పేరు ఏంటంటే రాకాసి అల అని. ప్రియులారా, ఎర్ర సముద్రంలో కూడా ఇలాంటి అలలు వస్తున్నాయి. మొట్టమొదటిగా ఎదురైంది వీళ్ళకి సముద్రమే. ఆ సముద్రాన్ని నేను చూశాను. ఎక్కడ పాయలు చేశాడో ఆ స్పాట్లో కూడా చూసా. నేను కూడా కాలు పెట్టి చూసా సముద్రంలో. ప్రియులారా, ఆ సముద్రంలో స్నానాలు చేసాం. నీళ్లు చాలా చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఎర్ర సముద్రం. ప్రియులారా, ఈ సముద్రం దగ్గరికి వస్తే ఈ సముద్రం పాయలైపోయింది ఇశ్రాయేలీయుల ఎదుట. వీళ్ళు ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సముద్రం దాటి కొంత దూరం వెళ్ళారు. ఆకలేస్తుంది, దేవా ఆకలేస్తుందయ్యా అని అడిగారు. దేవుని దూతలు భుజించే మన్నా అనే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఆహారంగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టబుద్ధి కావట్లేదా? ప్రభువా దాహం వేస్తుంది. అబ్బా, ఒరిజినల్గా ప్యూర్ ఫిల్టర్ వాటర్ బండలో నుంచి నీళ్ళు రప్పించి దేవుడు ఇచ్చేసాడు. దాహం వేస్తుందంటే నీళ్ళు ఇచ్చాడు, ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టాడు, సముద్రం అడ్డొచ్చిందంటే పాయలు చేశాడు. వెనకున్న వాళ్ళు వినండి, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారులేమ్మ, అందుకని స్తోత్రం చెప్పారు, వినకపోతే చెప్పరు. ప్రియులారా, ఆకలి అయితే అన్నం పెట్టాడు. ప్రియులారా, వీళ్ళు వేసుకున్న బట్ట నలగల. నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా మందిరంలో నుంచి వెళ్ళగానే బట్ట తీసి అక్కడ తగిలిచ్చి దానికి దండం పెట్టుకుని మళ్ళీ సాయంత్రం ఏదన్నా షాపింగ్ ఉంటే ఆ షాపింగ్కి వెళ్ళి రేపు ఏదన్నా ఊరుంటే ఈ ఊరన్నీ చూసుకుని వారం అయ్యేసరికి ఉతికేసుకోవాలి. కానీ 45 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న వస్త్రం మాయలేదు, పాతగిల్లలేదు, చిరిగిపోలేదు. వేసుకున్నప్పుడు ఇస్త్రీ బట్ట ఎలా ఉందో 45 సంవత్సరాలు కూడా అలాగే ఉండేటట్లు దేవుడు వాతావరణం అంతటినీ మంచిగా ఉంచాడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. కాళ్ళకు వేసుకున్న చెప్పులు కొత్తదనం తగ్గలా. ఎవరు చూసి ఇంటి దగ్గర చెప్పులు నెట్టుగట్టి పెట్టేస్తున్నారు. పోలే పాస్టర్ గారికి అవసరం, మీటింగ్లో ఒకటి వేసుకుంటాడు, ఇంటి దగ్గర ఒకటి వేసుకుంటాడు. షుగర్ జబ్బు కాబట్టి గుచ్చుకునే చెప్పులు వేసుకుంటాడు. పాస్టర్ గారికి ఉండేలా అని సరిపెట్టుకోవచ్చు కదా. అబ్బే పాస్టర్ గారు ఊడిపడ్డాడంటే ఆయనకి 4 జతలు ఉంటే నాకు 8 జతలు ఉండాలి. ప్రియులారా, గమనించండి, వాళ్ళ కాళ్ళకేసుకున్న చెప్పు అరగల, చెప్పు వారు తెగల. ప్రియులారా, అంత నీట్ అండ్ క్లీన్గా. ప్రియులారా చూడండి, వీళ్ళని నడిపించుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ కాళ్లకు రాయి తగలకుండా, వీళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వీళ్ళ వస్త్రాలు చెదిరిపోకుండా ప్రియులారా వీళ్ళని నడిపించుకుంటూ 40 సంవత్సరాలు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఈ 40 సంవత్సరాల యాత్రలో బయలుదేరిన వారిలో కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిలో ఈ ఆకాను ఉన్నాడు. ప్రియులారా, 40 ఏళ్ళు అయిపోయింది. యెహోషువ ఆధిపత్యం వచ్చింది. యెహోషువ ఆధిపత్యంలో ప్రియులారా యొర్దానును కూడా ఏకరాశిగా చేశాడు దేవుడు, దాటిపోయారు. ఇవన్నీ ఆకాను చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎరికో పట్టణం రాజు కబురు చేసి యెహోషువ అడిగాడు, మేము ఈ మార్గాన వెళ్ళాలి, కొంచెం మీ ఊరు దాటే వరకు మీ ఊరిలో నుంచి వెళతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. అది కూడా అడగాల, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదరా అన్నాడు. ఒక్కడిని కాదయ్యా నడుచుకుంటూ వెళ్ళేది, కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు వెళ్తారండి. అమ్మో లక్షల, అయితే మా ఊరిలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదన్నాడు ఎరికో రాజు. అడుగు పెట్టడానికి కూడా వీల్లేదన్నాడు. అదేంటయ్యా అలా అంటావు, మేము నీకు హాని కలిగించం, మేలే చేస్తాం. దేవుడు బిడ్డలు ఎప్పుడు మేలు చేస్తారండి. దేవుడు బిడ్డలు ఎవరికి హాని చేయరు, మేలే చేస్తారు.
కానీ దేవుని బిడ్డలకే చోటు ఉండదు. యేసయ్య ఒకసారి చెప్పాడు, నీ చోటు ఎక్కడయ్యా, నీ నివాసం ఎక్కడ అంటే ఆయన నవ్వి ఒక మాట చెప్పాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదు. దేవుడి బిడ్డలకే ఉండదు చోటు. ప్రిల్లర్ లోకస్తులందరికీ ఫుల్గా ఉంటుంది చోటు. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కాడ లేకుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కాడ లేకుండేను, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ యెరికో రాజు దేవుని ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతామన్నారు. ఆ దేశంలో ఉంటామనలా, వెళ్ళిపోతామన్నారు. వీళ్ళు పెద్ద వీరులా శూరులా, వీళ్ళకి అసలు కాలు మోపటానికి కూడా చోటు ఇవ్వద్దు, ఒరే తలుపులు మూసేయండి అన్నాడు. ఆ రోజుల్లో యెరికో కోట గోడ ఉంటుందండి. ప్రియులారా, కొంతమంది భక్తులు చెప్తున్నారు 7 రథాలు ఒకేసారి వెళ్ళిపోతాయట ఆ గోడ టాపులో. కింద నుంచి గోడ అంత బలంగా కట్టుకొస్తారు. మీరు అప్పుడప్పుడు కొన్ని హిస్టారికల్ ప్లేసులు చూడాలి. మనకు దగ్గరలో ఉంది చల్లపల్లి రాజాగారి కోట, చూడవచ్చు. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక కోట ఉంది, రాజుల కోట. అక్కడ ఒక కాలేజీ కూడా ఉంది, అది మీరు చూడవచ్చు, హిస్టారికల్ ప్లేస్. బొబ్బిలిలో విజయనగరం రాజులు పరిపాలించినప్పుడు కట్టిన కోట ఉంది, అది మీరు చూడవచ్చు, హిస్టారికల్ ప్లేస్. హైదరాబాద్ వెళ్ళినప్పుడు గోల్కొండ కోట ఉంటుంది, హిస్టారికల్ ప్లేస్, అది కూడా చూడవచ్చు. నేను వెళ్ళిన ప్రతి చోట చాలా అబ్జర్వ్ చేస్తా. ఈ కోటకి చుట్టూ గోడ ఉంటుంది, ఈ గోడ ఎక్కి దాటడం చాలా కష్టం. శత్రు భయంతో ఈ గోడ కట్టుకుంటారు కోటకి. అలాగే యెరికో పట్టణస్థులు కూడా రాజుగారు ఒక పెద్ద కోట కట్టించాడు. అది చాలా వెడల్పు ఉంటుంది. అంటే బహుశా మన మందిరం ఇప్పుడు ఎంత వెడల్పు ఉందో ఆ గోడ పైన అంత వెడల్పు ఉంటుంది, కింద ఇంకెంత వెడల్పు ఉంటుందో చూడండి. అంత పెద్ద గోడ, ఇది కదలదేక. ఇంకే శత్రువు వచ్చినా బాంబులు వేసినా పడగొట్టలేడు దాన్ని. వాళ్ళు అలాగ మనుషుల యొక్క శక్తితో, మనుషుల జ్ఞానంతో ఒక కోట నిర్మించుకున్నారు వాళ్ళు. ఎల్లనివ్వని అంటున్నాడు అవతలకి, దానికి ఒక పెద్ద ద్వారం, పెద్ద గుమ్మం, పెద్ద తలుపులు, ఏనుగులతో వాటిని తప్పించాలి అవసరమైతే. అంత కట్టడం అండి. దేవుడు బిడ్డలు అడిగారు, ఈయన అవకాశం ఇవ్వనన్నాడు. యెహోషువ వెంటనే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు దారి ఇవ్వని అన్నాడు ఆయన, వీడు దారిస్తేనే మాకు ఈజీగా ఉంటుంది జర్నీ. ఇక ఈ కోట చుట్టూ తిరుగుతుంటే ఎన్నిసార్లు తిరిగినా కోట చుట్టూరే తిరుగుతాం, అవతలకి వెళ్ళలేం, ఈ పట్టణం దాటలేం. ఎలాగా ప్రభువా అంటే దేవుడు కూడా ఒక చిన్న సలహా చెప్పాడు, యెహోషువ అధైర్యపడకు, ఒక రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు 6 సార్లు మౌనంగా తిరిగేయండి, ఆ కోట చుట్టూ తిరిగేయండి. 7వ రోజు పొద్దుండే లేచి ఆ ఒక్క రోజునే 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరగాలి, 7 సార్లు తిరగాలి మౌనంగా, పాటలు పాడుకుంటూ లేకపోతే సైలెంట్గా తలదించుకుని నిశ్శబ్దంగా తిరగాలి. 6 రోజులు పనిచేయండి. 7వ రోజు 7 సార్లు తిరిగి ఆ గుమ్మం ఎదుట నిలబడి ఒక్కసారి స్వరమెత్తి కేకలేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనం అదొక్కటే కేకేస్తాం, హల్లెలూయా అని అనండి అందరూ. భలే మంచోళ్ళండి, వాక్యం భలే క్రియ చేసింది. నేను చెప్పినట్టు మీరు చెప్పేస్తున్నారు, హల్లెలూయా. ఈ గుమ్మం దగ్గరికి వచ్చారు, 7వ రోజు 7 సార్లు తిరిగేశాడు.
దేవా 7 సార్లు తిరిగేశాం, ఆ గుమ్మం ఎదుట నిలబడండి. నిలబడ్డాడు. ఇప్పుడు అందరూ స్వరమెత్తి దేవానికి స్తోత్రం అని కేకలు వేయండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అంటే ఈ కేకలన్న విని అన్యుడు తలుపు తెరుస్తాడేమోనని దేవుని ప్రజల యొక్క ఆశ. ఆవిడ తలుపు తెరవట్లా, ఇంకా మూసుకునే ఉన్నాడు. ప్రియులారా, మొత్తం మీద గుమ్మం ఎదుటి నిలబడి వీళ్ళు గట్టిగా కేకలేసరికి పెద్ద బాంబులేసిన శబ్దం వంటి శబ్దంతో ఆ కోట చుట్టూ ఉన్న ఎంత భయంకరమైన పర్వతం లాంటి గోడ కూలి ధ్వంసం అయిపోయిందండి. చప్పట్లు కొట్టండి. ప్రియులారా, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మన హీరో పేరు ఏమిటి? చెప్పాలి ఎవరండి ఆయన? ఆకాను. దేవుడు కార్యాలు చేస్తాడా చేయడా? చేస్తాడన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సుగుణం ఎత్తలేదేంటమ్మా? ఆకాన్ అనే హీరో ఆ ఐగుప్తులో బయలుదేరిన దగ్గర నుంచి సముద్రము పాయలైపోయి దేవుని దూతలు భుజించే ఆహారాన్ని దేవుడు పెట్టడం, వీళ్ళ వస్త్రాలు పాతకెళ్లకుండా దేవుడు కాపాడటం, కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా దేవుడు సురక్షితంగా 40 సంవత్సరాలు నడిపించడం, యోర్దాన్ని ఏకరాశిగా చేసి ఎరికో కోట గోడలు కూల్చటం అన్నీ వాడు కళ్ళతో చూశాడు. దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు. దేవుని శక్తి అతనికి తెలుసు, దేవుని బలం అతనికి తెలుసు. రే, దేవుడితో పెట్టుకుంటే సామాన్యం కాదురా. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆకలైతే అన్నం పెడతాడు, దాహం అయితే నీళ్ళు ఇస్తాడు, వస్త్రం కావాలంటే వస్త్రం ఇస్తాడు. ఏది కావాలన్నా పెళ్ళిడికి వచ్చినా తగిన భార్యని సిద్ధపరిచే సాకు రెబ్బకాని ఇచ్చినట్టు నువ్వు దేవుళ్ళో ప్రార్థన చేసుకుంటే నీకు కూడా మంచి భార్య అని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సరిగ్గా చెప్పలేదండి. మీ భర్తల మీద మంచి సాక్ష్యం ఇచ్చేటట్టు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. పెళ్లి కాని వాళ్ళు ఎత్తకండి అమ్మా, పెళ్లి కాని వాళ్ళు కాదు ఈ ప్రశ్న. ఇస్తాడండి, ప్రార్థన చేసుకుంటే ఇస్తాడు. ఒకవేళ ఇచ్చినప్పుడు మంచోడు కాకపోయినా తర్వాత మంచోడుగా చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఇన్ని మేలులు చేస్తాడు. సరే, ఎరికో పట్టణాన్ని గోడలు కూల్చేశాక పట్టణంలోకి వెళ్ళేటప్పుడు యెహోషువ చెప్పాడు, ఒరే అబ్బాయి, వీళ్ళు చాలా తిప్పలు పెట్టారు, మనల్ని కాదు దేవుణ్ణే, కనుక అందరిని ఓసకోత కోసేయండి, చంపేయండి. చంపేసి శవాలన్నీ ఒక గుట్టగా వేసి కిరసనాయిలు పోసి లేదా పెట్రోల్ పోసి తగలబెట్టేయండి. అస్సలు ఎరికో పట్టణంలో ఎవడు నామరూపాలు లేకుండా నాశనం అయిపోవాలి, మొత్తాన్ని కాల్చేయండి అన్నాడు. అందరూ అలాగేనన్నారు. సరే, అందరూ వెళ్ళారు, మొత్తం అందరినీ ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. ఈ యుద్ధం చేసి ఒక ఇంట్లోకి వెళ్ళాడట ఆకాను. వెళ్ళేసరికి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు భలే ఉన్నాయట, వాళ్ళు స్పెషల్ వస్త్రాలు అన్నమాట. చూశాడు, బట్టలు భలే ఉన్నాయా అన్నాడు వాళ్ళతో. అయ్యగారండి, ఇంకా కుట్టించుకొని ఉన్నాయండి, మీకు కావాలా అండి అని అన్నీ పెట్టెలు తీసేసి ఈయన చేతుల్లో పెట్టేశారట. ఈ బట్టలు తీస్తుంటే పక్కన ఇంకో పెట్టి కనపడింది. ఏం పెట్టి అంటే బంగారు పెట్టి. పైకి లేపు చూశాడు, బంగారు బిస్కెట్లు అండి. బంగారు బిస్కెట్లు అంటే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ బాగా సమృద్ధి వాళ్ళకే పంట. బంగారు బిస్కెట్లు కనపడ్డాయి. బంగారం కూడా బాగున్నట్టుంది. బాగుందండి, ఈ బాక్స్ తీసుకెళ్ళిపోండి. ఇచ్చేసారండి. 20 తులాల బంగారం, 50 తులాల వెండి, షేనారు పై వస్త్రాలు అన్నీ మూటగట్టి, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా అన్నారు. ఈయన ఒక్క క్షణం ఆలోచించాడు, వీళ్ళని చంపేస్తాం, ఇప్పుడు వాగ్దాన దేశంలో అడుగు పెడతాం, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరిపోయినాయి, ఇక వాగ్దాన దేశంలో అడుగు పెట్టాక నాకు బంగారం కావాలి కదా, బంగారం మీద ప్రేమ పుట్టింది అయ్యగారికి. అప్పుడు వరకు మేలులు చేసిన దేవుడి మీద ప్రేమ చచ్చిపోయింది, బంగారం మీద ప్రేమ పుట్టింది. ఏ బంగారం మీద? మొగుడ్స్ అంటున్నారు చూసారా, భార్యల్ని నువ్వు నా బంగారమే అంటున్నారు. ఈ బంగారాల మీద ప్రేమ ఎక్కువైపోయింది. పోషించి నడిపించే దేవుడి మీద ప్రేమ చచ్చిపోయింది, తగ్గిపోయింది. షీనారు పై వస్త్రం,
50 తులాల వెండి, 20 తులాల బంగారం మూటగట్టి ఆకాను తెచ్చుకుని డేరాలో గొయ్యి తీసి గోతులో పాతిపెట్టి, నాకు ఫ్యూచర్ ప్లాన్ ఇది, భవిష్యత్తులో వాగ్దాన దేశానికి చేరిన తర్వాత ఈ వస్త్రాలు, ఈ వెండి, ఈ బంగారం నాకు పనికొస్తుంది అని దాచిపెట్టుకున్నాడట. ఇన్ని సంవత్సరాలు రెక్కల మీద మోసుకుంటూ గమ్యానికి చేర్చిన దేవునికి గుండె బద్దలైపోయిందండి ఆకానింట్లో ఈ యొక్క స్వార్థపూరితమైన మనస్సు చూసేసరికి. ప్రియులారా, కొంతమంది వలస బయలుదేరుతారు బ్రతుకు తెరువుకి. గమ్యానికి చేరిన తర్వాత ఆ దేశాన్ని చూసేసరికి నాకు ఇక్కడ పదవి కావాలి, ఇక్కడ కౌన్సిలర్ నేనే, చైర్పర్సన్ నేనే, ముఖ్యమంత్రిని నేనే, ఈ పట్టణం అంతా నా ఏలుబడిలో ఉండాలి అని ఆలోచించామా, నువ్వు స్వార్థపరుడివే. ప్రభువా, అక్కడ తిండి లేక బానిసపు బ్రతుకుల్లో కొనసాగుతున్న నన్ను రాజమార్గంలో నడిపించి ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చావు. దేవా, నువ్వు నాకు ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉండాలి. నేను సేవా జీవితంలో కొనసాగుతున్నప్పుడు ప్రియులారా, ఒక కోటీశ్వరుడు వచ్చాడు నా దగ్గరికి. అతని ప్రవర్తన నాకు బాగా, వేలు ఇస్తున్నాడు కానుక. అప్పుడే నాకు డబ్బు అంటే భయం. ఇప్పుడు కూడా ఎవరైనా ఎక్కువ కానుకిస్తే భయపడతా ముందర వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ఇవి చక్కగా వాడబడేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తా. కొంతమందికి ఇవ్వటం చేతకాట్లా ఇప్పటికి కూడా. ఎవడికో పెడితే తింటాడు, ఒక రోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఎవరికి పెట్టినా ఏది చేసినా ఓ పూట మాత్రమే తింటారు, తాగుతారు, తిరుగుతారు, గోళ్ళ రాసుకుంటూ బ్రతికేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. ఎవరెవరో నీకు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట. హల్లెలూయా. మహిమ రెఫరెన్స్ నేను చెప్పకుండా చదువుతావు కదా, 118వ కీర్తన. ఏమిటమ్మా చెప్పు తల్లి? అమ్మయ్య అంటే నేను కొంచెం అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు. కొంతమంది షార్ప్గా చెప్తారు, మనుషులను నమ్ముకొనుట కంటే మనోడు ఎవరు నమ్ముంటాడు? బట్టలు ఎవరికి? బంగారం ఎవరికి? వెండి ఎవరికి? నిన్ను పోషించే దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన సంపాదన ఏమిటి? ఆయన రెక్కల మీద మోసుకొస్తున్నాడట. పక్షిరాజు వలెనే నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది, నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై చూపుటక, ఏమని వివరింతు నీ ప్రేమను, ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒరే, ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను నడిపిస్తూ చచ్చిపోయిన మరణగోతులో ఉన్న నిన్ను లేవనెత్తి, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ఇచ్చి, తినటానికి తిండి లేక బాధపడుతున్నప్పుడు తగిన వాళ్లను సిద్ధపరిచి, నీ కడుపు నింపి, దాహం ఇచ్చి, వస్త్రం ఇచ్చి అన్నీ అనుగ్రహిస్తే, అంత దేవుని నీడలో కృపలో ఎదుగుతూ దేవుని మీద నమ్మకం చచ్చి వీడు ఈ వ్యర్థమైన అన్ని తెచ్చిపెట్టుకున్నాడట ఇంట్లో. 7వ అధ్యాయం 21వ వచనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. చదువమ్మా. దోపుడు సొమ్ములో మనోడు దోచుకుని వచ్చాడు. అక్కడ దొంగ. తనది కానిది ఏదైతే తన ఇంట్లో ఉంటుందో అది అతనికి శాపమే. నీది కానిదేదో నీ ఇంట్లో ఉంటే శాపం. ఈ ప్రథమ ఫలం నాది అన్నాడు. నీ మొదటి సంతానాన్ని దేవుడికి ఇచ్చేయాలంతే. దేవుని సేవ చేయమని చెప్పాలి. దేవుని సేవ చేయమని చెప్పట్లా. అబ్బో ఇంగ్లీష్ మీడియం,
అబ్బో తెలుగు మీడియం, పోనీ లాస్ట్లో ఒక తోక తగిలించాలి. ఒరే నువ్వు ఐఏఎస్ చదివి ఐపీఎస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసరు అవ్వు, ఆ స్థాయికి వెళ్ళినా నీకు ఈ స్థాయి ఇచ్చింది దేవుడే అని మర్చిపోవద్దు అని చెప్తారా అంటే అందరూ చెప్పరు, కొందరు చెప్తారు. అయ్యి బాబోయ్ ఏం పెంచినా పెంచుతున్నారండి వీళ్ళని. ఆడెవడో నాకు ఒక్కగానొక్క కూతురు ముక్కు పొడక పెట్టాలని ఆ ముక్కుని అందరూ సూదులతో గుచ్చుతున్నారు, నేను గడ్డ పొలుగుతో గుచ్చాలని గడ్డ పొలుగు తీసుకొచ్చాడట ముక్కుకు బెజ్జిమేయటానికి. అలా తయారైపోతున్నారు. ప్రారంభంలో ఎలా ఉంది మన జీవితం, ఈరోజు ఎలా అయిపోతుంది? ఆకాను నువ్వు చేసిన పని ఏమిటిరా? దోపుడు సొమ్ములో చదువమ్మా, ఒక మంచి షేనారు వస్త్రం అంటే అది ఎన్ని తాన్లు ఉందో, 1 మీటర్ 6 మీటర్ కాదు, ఎన్ని మీటర్లు ఉందో షేనారు వస్త్రం. రెండవది 200 తులముల వెండి, 50 తులములు ఎత్తుగల బంగారం. ఇందాక నేను తప్పు చెప్పాలండి, దేవుడు నన్ను క్షమించును గాక. 50 తులాలే అనుకున్నా, బాబోయ్ 200 తులముల. రాదమ్మా తులం అంటే ఎన్ని గ్రాములమ్మా? చూసారా ఎట్ట చెప్పేసింది, ఆలస్యంగా వచ్చిన లేటు. 10 గ్రాములు అంట. ఇప్పుడు 200 తులములంటే ఎన్ని పదులు? 200 పదులు అంటే ఎన్ని కేజీలో? మనోడు మూటలో కట్టుకుని తీసుకొచ్చి దాచేసుకున్నాడట. 50 తులాల బంగారం దాచేసుకున్నాడు. అసలు దాని గురించి ఏం చెప్పారంటే, యెహోషువ ఒరే అబ్బాయిలు, ఈ దేశంలో బంగారం శ్రేష్టమైంది, ఈ దేశంలో వెండి శ్రేష్టమైంది, ఈ దేశంలో ఉన్న వస్త్రాలు కూడా శ్రేష్టమైనవి. అవి మీరు తీసుకొని రండి. అవి ఎక్కడ పెట్టాలంటే దేవుని ధనాగారంలో పెట్టాలి. వాటిని దేవుడికి ఇవ్వాలి. ధనాగారంలో ఉండాలట. అన్ని తీసుకొచ్చి దేవుని ధనాగారంలో పెట్టండి అన్నాడు. మరి ఈడే పెద్ద దేవుడు అయిపోయాడు, ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఇల్లు దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత అతని దోపుడు సొమ్ముని, అతని ఎద్దులు గాడిదలు, తన భార్య, తన పిల్లలు, అమాయకులండి వీళ్ళందరూ. ఆకానొక్కడే దుర్మార్గుడు. ఆ ఇంట్లో ఒక్క దుర్మార్గుడు ఉండటం వలన, వాడు బలత్కారంగా తెచ్చి దాచిపెట్టుకోవటం వలన వీళ్ళని ఒక లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి పాపం ఆ పసిపిల్లలు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి. ఆ పసిపిల్లలకి శాపం ఏంటండి? ఈ దుర్మార్గుడు జీవించిన జీవితం. ఒక కుటుంబానికి ఎందుకు శాపం అండి? ఎవడో ఒక్క దుర్మార్గుడు జీవించే జీవితం కుటుంబం అంతటికి శాపం అయిపోతుంది. అందుకనే మీకు దండం పెట్టి చెప్పేది, కుటుంబం దేవుని సన్నిధికి రండి. కాళ్ళు ఉన్నాయి కదా, దేవుడు నీకు బండి ఇచ్చాడు కదా, దేవుడు నీకు వాహనాలు ఇచ్చాడు కదా, దేవుడు ఇన్నిస్తే దేవుని సన్నిధికి రావటానికి ఏమిటి నీ సోమరితనం? శనివారాలు ప్రార్థనకు రాము, ఆదివారాలు వస్తే వస్తాం, లేకపోతే మానేస్తాం. ప్రియులారా ఆలోచించాలి. దేవుడు అన్నీ నీకు ఇచ్చాడు అంటే దేవుని పని కొరకు కూడా నువ్వు సమస్తము సమర్పించుకునే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా ఆలోచించాలి. దేవుడిచ్చాడు అన్నీ. దేవుడిచ్చాడు, బంగారు లాంటి బిడ్డలను ఇచ్చాడు. బంగారులాగా పెట్టిలో పెట్టి దాయమనలా దేవుడు. మందిరానికి నడిపించు, నీ బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పు. ఆకాను నువ్వు చేసింది ఏమిటి? ప్రియులరా ఆకాను రాళ్లతో కొట్టి చంపేశారు. వాళ్ళ ఆవిడ్ని చంపారు. పిల్లలండి, చిన్న పిల్లలు, వాళ్ళను కూడా రాళ్ళు వేసి కొడుతున్నారండి. ప్రియులరా చూస్తానే శరీరం అంతా గాయాలు, రక్తపు మడుగులో హృదయం కదిలిపోయింది. మంచివాళ్ళకి హృదయం కదులుద్ది, దుర్మార్గులకి హృదయం కదలదో. ప్రియులరా ఆ రక్తాన్ని చూడలేకపోతున్నాను అంటే ఈ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఆ రక్తపు మడుగులో ఉన్న కుటుంబం, ఎద్దులు గాడిదలు కంటికి కనిపించకుండా రాళ్లతో కుప్ప బేర్చేశారట. తగలబెట్టేసి రాళ్లతో కుప్ప బేర్చి, ప్రియులరా అది దుఃఖ సముద్రంలో ముంచిన లోయ అని, దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. అంటే బాధ కలిగించిన లోయ.
ఈ స్థలంలో బాధ కలిగించింది. ప్రియులరా, ఆలోచించాలి. ఆయన సింహాసనం మీద కూర్చుని నరులందరినీ చూస్తున్నాడట. అబీమెలెకు గృహాన్ని చూశాడు. తనది కాని వస్తువు, తన ఇంట్లో మనిషి కాని మనిషి వేరొక ఇంట్లో ఇల్లాలైనటువంటి శారమని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఒరే అబీమెలెకు, శపించబడతావు, జాగ్రత్త. వెంటనే అలర్ట్ అయ్యి, బాబోయ్ నేను తప్పు చేశాను, దేవుడా ఇచ్చేస్తున్నాను, పంపించేస్తున్నాను, వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాను, కానుక కూడా ఇచ్చేస్తున్నాను. అబ్రహాము ఎందుకయ్యా ఎలాంటి పని చేసామని మనసు తిప్పుకున్నాడు. వీడు మనసు తిప్పుకోవాలా ఆకాను తనది కాంతి తెచ్చిపెట్టుకున్నాడు. వీడు బాబుగాడు సొమ్మ బంగారం, వీళ్ళ అత్తోరు సొమ్మ వెండి, షేనారు పై వస్త్రం, వీడు సంపాదించిన కష్టార్జితమా? అది దేవుని ధనాగారానికి వెళ్ళాలి, దేవుడికి ఇచ్చేయాలి. దేవునికి చెందకుండా ఇతడు దుర్వినియోగం చేశాడు గనక ఇతడు దుష్టుడు. అగ్నితో కాల్చేయండి వీళ్ళని. రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి రాళ్లను కుప్పగా వేశారు. భయంకరమైన శాపం ఈ ఆకాను ఇంట్లో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ప్రియులరా, ఆ తర్వాత ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి, ఏది చెప్పట్లా. జక్కయ్య ఇంటికి వచ్చేద్దాం. ఎరికోపట్నంలోనే. చప్పళ్ళు కొట్టండి ప్రియులరా. ఏమండి, కొట్టమన్నాను కదా, కొడితే గట్టిగా కొట్టండి, లేకపోతే మానేసి మౌనంగా కూర్చోండి. యేసయ్య ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, యేసయ్య ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను దర్శించి మరి రక్షించే, దర్శించి మరి రక్షించే, మిమ్మును రక్షించును రండి, మీ గృహమును దర్శించును రండి. హల్లెలూయా హల్లెలూయా. పాడండి పాడండి పాడండి, ఆమేన్. పాడాలి స్వరమెత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 19వ అధ్యాయం లోకాసు వార్త. ఊరికే అవుట్లైన్కి ఈ మాటలు చెప్పి ముగించేస్తా, మిగిలిన మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానించుకోండి. యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడని ఒక అన్యుడు జక్కయ్య తెలుసుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తెలుసుకుని యేసయ్య ఆ గ్రామానికి వస్తున్నాడని విని, తను ఒక మంచి ఎంప్లాయ్, ఉద్యోగం ఉంది, ప్రియులారా మంచి ఉద్యోగస్తుడు, పైగా సొంకపు గుత్తదారుడు, అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అన్నమాట, క్యాషియర్. డబ్బు చేతిలో టర్న్ ఓవర్ అవుతుంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వెండి బంగారాలు వస్తు వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనసులో నెమ్మది లేదు. ప్రియులారా, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, నీకు ఎన్నుండినా యేసయ్య నీ బ్రతుకులో లేకపోతే నెమ్మది ఉండదు. ఎన్నుండినా సరే, నీకు ఆస్తిపాస్తులున్నా, నీకు బంధు బలగమున్నా, ఏలాంటి వాడివైనా, నీవెంత గనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. హల్లెలూయా. మేడ మీదెలు మేలగు సరుకులు మన్నైపోవునుగా నిజముగా. తెలియదు కానీ ఒకసారి మహాసభలో ఈ పాట ఎత్తా. ఒక ముసలమ్మ నడుము పట్టుకుని లేగితే, అయ్యా బావా అంది. ఏంటమ్మా? ఆపయ్యా అంది. ఏమ్మా అంటే, ఆ పాట అంటే నాకు భయం అయ్యా, పరదేశులు మా ప్రియులారా అంటే ఎక్కడ వెళ్ళిపోతామని భయం అయ్యా, ఆపయ్యా అంది. విశాలి, అర్థమవుతుందా అమ్మ? ఆపయ్యా అంది ఆ ముసలమ్మ. ఆపేసా. అప్పటి నుంచి ఈ పాట పాడదామంటే భయం, కానీ ఇప్పుడు సందర్భాన్ని బట్టి పాడాల్సి వచ్చింది. పరదేశులము ప్రియులారా మన పాత్రం చెబుదామా? హల్లెలూయా.
మేడ మీదెలు మేలగు సరకులు మన్నైపోవునుగా, మన్నైపోవునుగా, నిజముగా మన్నైపోవునుగా. హల్లెలూయా. తలలు దించేశారండి అందరూ పాటిని. ప్రియులారా, అన్నీ లయమైపోతాయి. జక్కయ్యకు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. యెషయా భక్తుడు ముందే ప్రవచించాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమై. అన్నయ్య గారండి ప్రార్థన చేయండి. ఎక్కడొచ్చేస్తుందండి నొప్పి, ఎక్కడొచ్చేస్తుందండి నొప్పి. కొంతమందికి ఎక్కడొచ్చేస్తుంది నొప్పి, ఎక్కడొచ్చేస్తుంది నొప్పి, ఎక్కడొచ్చేస్తుంది నొప్పి. వీళ్ళందరికీ డబ్బు పిచ్చి, ఆస్తి ఐశ్వర్యాలు పిచ్చి, ఈ లోకంలో సంపాదన పిచ్చి. గల్ఫ్ వెళ్తే బాగా సంపాదిస్తానేమో ఒక్కళ్ళు. చూడండి, అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం, కూడబెడదాం, అది చేద్దాం, ఇది యేసయ్య లేకపోతే నీకెన్నుండినా శూన్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతంతా జక్కయ్యకి అర్థమైంది కానీ మనకు అర్థం కావట్లా. ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, వడ్డీలకి ఇస్తున్నాను, ఎవరివ్వకపోతే ఆ స్థలాన్ని నేను స్వాధీనం చేసుకుంటున్నా, అన్నీ సంపాదిస్తున్నా, బాగానే ఉన్నాయి. కానీ నా చెవిన పడిన వార్త ఏమిటంటే, యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ హ్యాపీగా బ్రతికేస్తున్నారట. ఆ సంతోషం నాకెందుకు లేదు, నాకు ఆ సంతోషం కావాలి అని అనుకుని యేసయ్య వస్తున్నాడని తెలిసి ఆ మాట చదువమ్మా మహిమ. ఒలివ సుంకపు గుత్తదారుడును కోటీశ్వరుడును ధనవంతుడునైన డబ్బుండవోడైనా యేసు ఎవడో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట వలన ఇగో ఫీలాయను. ఇగో వచ్చిందట, ఇగో ఫీల్ అయ్యాడు, చూడలేకపోయాడు. అయితే జరిగిన విషయం చదవాలమ్మా. ఎక్కడికి అతడు చురుకుగానా? అదే అర్థం కాలేదమ్మా, చెప్పండి. ముందుగా ఆ మాటను కొంచెం అండర్లైన్ చేయండి. పెన్ లేదా అమ్మా? నేను కూడా లాల్చి వేసుకున్నా, నేను కూడా పెన్ వేసుకురాలా, లేకపోతే ఎవరికన్నా గిరాటేసేద్దును అన్నమాట. ఇది వరకు ఇచ్చి 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 పెన్నులన్నీ అయిపోయినాయి, వాచీలన్నీ అయిపోయినాయి, నా బట్టలన్నీ అయిపోయినాయి. ఇక గిరాటలు అయితే ఎవరు మాట వింటలేదని ఎవరికి గిరాట వేయట్లే. అతడు ముందుగా ఎక్కడికి యేసయ్య దగ్గరికి కదా. యేసయ్య దగ్గరికైనా డబ్బు కోసమా? యేసయ్య దగ్గరికైనా రియల్ ఎస్టేట్ కోసమా? మాట్లాడరేంటండి? యేసయ్య దగ్గరికా, వ్యాపారం దగ్గరికా, యేసయ్య దగ్గరికా, ఉద్యోగం దగ్గరికా, యేసయ్య దగ్గరికా, బంగారం దగ్గరికా? చెప్పట్లా. యేసయ్య దగ్గరికా, వెండి దగ్గరికా? అతడు ముందుగా పరిగెడుతున్నాడు యేసయ్య దగ్గరికి. మరి 10 గంటలకు ఆరాధనకి ఎంతమంది వచ్చారో చూడండి. పాట ఇవ్వలేదని మొఖాలు మాడిపోయినాయి కొంతమందికి. ఎన్ని గంటలకు వచ్చి పాడతారండి? నువ్వు 11 వస్తే పిలిచి చప్పట్లు కొట్టించి దండలు వేస్తేనే పాడతారా? ప్రియులారా, పాటలు పాడాలనే ఆశ దేవుడు నాకు ఈ తల అంత ఇచ్చాడు, మళ్ళీ కరోనా రోగం లాంటి రోగం వచ్చి గొంతు పూడిపోకుండా నీ పాటలే పాడుతా అని ఆశించిన వాళ్ళు 10కే వచ్చేయాలి ఆరాధనకి. 10కే వచ్చేయాలి, తొందరపడతా. అతడు ముందుగా యేసయ్య దగ్గరికి పరిగెత్తాడు. యేసయ్య ఆ ఇల్లు చూడాలనుకున్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ప్రియులారా, ముందుగా పరిగెత్తాడట. ఆరాధనకు కూడా అందుకే చెప్తున్నా మీకు, ముందుగా రండి, సమయానికి రండి. ఆరాధన కొంచెం ముసలోళ్ళు మొక్కోళ్ళు ఆలస్యంగా వస్తారు, పోనీ బాధ్యత ఉన్న వాళ్ళు కొంచెం ఆలస్యంగా వస్తారు. ప్రియులారా, అన్నీ ఇక్కడే.
ప్రియులారా, ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? నేను 4ంటికి లేస్తా, ప్రార్థన చేసుకుంటా కాసేపు, ఒక గంట సేపు. ప్రియులారా, తర్వాత వాకింగ్ చేస్తా ఒక గంట సేపు, గంటన్నర. ఆ తర్వాత నాకు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ చూసుకుంటా. ఎప్పుడు బద్దకించలా, ఎప్పుడు నీరసం పడలా. నేను దేవుని మీద ఆశ ఉన్నవాడు, దేవునిలో ఎదగాలనుకునేవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు, దేవుడే నాకు స్వాస్థ్యం అనుకున్నవాడు ముందుగా దేవుని దగ్గరకే పరుగు తీస్తాడట. జక్కని బట్టి చప్పట్లు కొట్టాలి ప్రియులారా, గట్టిగా కొట్టండి. అతడు ముందుగా పరుగెత్తి ఎవరిని చూడటానికి? మా ఆయన గారండి. నా ప్రియుడు, నా స్నేహితుడు. ఎవరిని చూడాలి? అతి మధురం అతి కాంక్షణీయుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు. సెల్ ఫోన్ తీసుకుని అందులో ఇష్టమైన బొమ్మ పెట్టుకుని ఆహా ఎన్ని ముద్దులు పెట్టేస్తారో ముదనష్టపోడికి, ఎన్ని ముద్దులు పెట్టేస్తారో ముదనష్టపు దానికి. యేసయ్యను చూడండి అమ్మా, ముందు యేసయ్యను చూడండి. జక్కయ్యలాగా యేసయ్యను చూడండి. అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూడాలని, యేసయ్యను చూడాలని. ఈ గుంపులు జనంలో ఉంటే చూడలేను, ఇదిగో నేను పొట్టివాడిని, ఈ గుంపులుగా ఉంటే నేను వేళ్లలో చూడలేను అని చెట్టు పైకెక్కి కూర్చున్నాడట. ఈ దారిని వేసేస్తాడని. మేము కూడా విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు జక్క ఎక్కిన మేడి చెట్టు ఇప్పటికే ఉంది ప్రియులారా. ఆ చెట్టును కూడా మేము చూసాం. చాలా ఆనందం అనిపించింది. దేవుడు ఇది కావాలని ఉంచాడు. యేసయ్య అక్కడికి వస్తున్నాడు. ఆయన నరులందరినీ చూస్తున్నాడని ఉందా బైబిల్లో? చదివాం లేదా? మూలవాక్యం ఒకసారి ఫటాఫటమంటది చదవాలి. చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. అది నరులందరినీ కన్నులారా చూస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. జక్కయ్యను కూడా చూసుంటాడా? చూశాడన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. లక్ష్మి చెయ్యత్తల హల్లెలూయా అన్నావు కానీ చెయ్యత్తల హల్లెలూయా. చెట్టు దాకా వచ్చి తలపైకెత్తి జక్కయ్య కమ్ హియర్, త్వరగా దిగిరావయ్యా, నేను మీ ఇంటికే వస్తున్నాను ఇప్పుడు అన్నాడు. చప్పట్లు కొడదామా ప్రియులారా? ఆయన అందరినీ చూస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు నన్ను చూడట్లా అయ్యగారు, నేను చూడనేమో, ఆయన చూస్తున్నాడు. నేను చూడనేమో, నాకు కనపట్లేదేమో, ప్రియులారా ఆయన చూస్తాడు. ఆయన చూస్తే నాతో చెప్తాడు. రాత్రి సమూయేలు గురించి విన్నాం. పెద్దోడిని చూశాడట. ఆ యెషయా పెద్ద కొడుకు పేరేంటి? రాత్రి వచ్చిన వాళ్ళు మర్చిపోయారు. అమ్మ అరుస్తున్నాను రా, దండం పెట్టి చెప్తున్నానమ్మా, కొంచెం వినండి అమ్మా. అభినదాబు పెద్దోడు చూసి, అతడు ఎర్రగా ఎత్తుగా భుజాలు పైకున్నాయట, మంచి పర్సనాలిటీ ఉందని పాస్టర్ గారు అనుకున్నాడట. పాపం అబ్బో ఇతడేనండి ఇశ్రాయేలీలకు రాజు అనుకున్నాడట. దేవుడు అన్నాడు, యెషయా అదే సమూయేలు, అతని ఎత్తుని అతని రూపాన్ని లక్ష్య పెట్టుకో. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అతన్ని పక్కగంటే అన్నాడు. ఒరు బాబోయ్, పాస్టర్ గారు కూడా అలాగ మోసపోతున్నాడు మీ బిల్డప్లు చూసి. ఒకవేళ పాస్టర్ గారికి కనపడకుండా నువ్వు చేయొచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లో ఉంటా అన్నాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, జక్కయ్య ఆశపడ్డావు కదా నన్ను చూడాలని ఆశపడితే చాలయ్యా, నేను వచ్చేస్తా మీ ఇంటికి. ఈరోజు దేవుని మందిరంలో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను మీ ఇంటికి రావాలని ఆశపడుతున్నా. ఎంతమంది నన్ను తీసుకెళ్తారు?
నేను తీసుకెళ్తానన్న వాళ్ళు చేతులు బాగా పైకెత్తండి. సగం ఎత్తితే రాడు, పూర్తిగా. మంచిది. యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మనోడు లిస్ట్ రాసేసాడు అప్పుడే. ఏమిటయ్యా నువ్వు రాసిన లిస్ట్ అంటే, అయ్యగారు నేను అక్రమంగా సంపాదించేశా, నేను అక్రమంగా పేదోళ్ళ కడుపులు కొట్టి సంపాదించాను. సిన్సియర్గా సంపాదించడం నేర్చుకోండి అమ్మా. మోసకరమైన సంపాదన నిలవదు. అక్రమంగా సంపాదించాను, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాను వాళ్ళకి సగం ఇచ్చేస్తున్నాను అన్నాడు. మిగిలిన వాళ్ళు అనుకున్నారు, మరి మిగిలిన సగం నేను ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. మొత్తం అంతా అయిపోద్దిరా బాబు నీది అందంట. ఆ ఇంట్లో ఉన్న ముసలమ్మ, అంతా అయిపోద్దిరా బాబా, అంతా ఇచ్చేస్తున్నావు. యేసయ్య కూడా నవ్వుకుంటూ కూర్చున్నాడు. పక్కనోళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అంత పేదోళ్ళకి ఇచ్చేస్తే నీ దగ్గర ఏముండదు. యేసయ్య కూడా చూసి నవ్వి, జక్కయ్య నీ దగ్గర అందరికీ పనిచేస్తే ఇంకా ఏముంటుంది, ఏమీ లేదు అన్నాడట. జక్కయ్య వెంటనే మోకరించి యేసయ్య ఎదుట సాష్టాంగపడి జక్కయ్య హృదయపూర్వకంగా అన్న మాట ఏమిటంటే, నీవుండగనా కేమియు కోదువా లేదని చాటెద ఎల్లవేళల ఓ పగజాలని ఆపదలన్నీ బ్రోచెడి నీ కృప నేనెరుగుదును ఆశ్చర్యకారుడా నాకానంద గానమా. నువ్వు ఉంటే చాలయ్యా. నిజమైన విశ్వాస జీవితం అంటే అదండి. ఆస్తి ఉంటే చాలు కాదు, డబ్బుంటే చాలు కాదు, పరపతి ఉంటే చాలు కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు కాదు, కండలు బిల్డప్ ఇచ్చేటట్లు 6 ప్యాక్ ఉంటే చాలు కాదు. ఏదున్నా లేకపోయినా యేసయ్యా నీ ఉంటే నాకు అంతే చాలు. వెంటనే యేసయ్య ఏమన్నాడో తెలుసా, నన్ను మాత్రమే ఆరాధించే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈ ఇల్లు ఆశీర్వదించబడింది అన్నాడు. మరి నీ ఇంట్లో ఉన్నదేంటి? అబీమెలెకులాగా పరస్త్రీయా, ఆకానులాగా శపించబడిన నగలు డబ్బు ఆస్తి ఐశ్వర్యాలా, లేక జక్కేలాగా సింపుల్గా యేసయ్యను కలిగిన జీవితమా? అది నీ హృదయం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సమాజం కావచ్చు, నీ పలుకుబడి కావచ్చు. యేసయ్య నీ బ్రతుకులో లేకపోతే నువ్వెందుకు పనికిరావు. అందుకే జక్కయ్య వలె యేసయ్య నీ హృదయంలో చేర్చుకో, నీ ఇంట్లో చేర్చుకో. దేవా నీ ఉంటే నాకు చాలు అనేటటువంటి స్థిరమైన దృఢమైన తీర్మానానికి నువ్వు వస్తే జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు నీ ఇంటికి నీ కుటుంబానికి రక్షణనిచ్చి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా లేచి నిలబడండి. ప్రార్థన. ఒక క్షణం ఆలోచిస్తూ, ఒక క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ప్రియ సహోదరుల సహోదరి కళ్ళు మూసి, నీకెవరున్నారు? నీ ఇంట్లో ఏముంది? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడ్డావు? యెహోవా కన్నులు ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి. నరులందరినీ ఆయన చూస్తున్నాడు. కళ్ళు మూయాలి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థించుకునే సమయం. దేవుడు నిన్ను చూస్తున్నాడు. యేసయ్యను కలిగి ఉన్న జక్కయ్య ఇంటికి రక్షణ. ఈ దినాన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నాడు. తమ్ముడు, నువ్వు అధైర్యపడకు, భయము చెందకు, దిగులు పడకు. దేవుడుంటే చాలు. ఆయన నీకుంటే చాలు. ఆయన నీకు తోడుగా ఉంటే చాలు. నీ కుటుంబంలో ఆయన ఉంటే చాలు. నీ ఇంట్లో ఆయన ఉంటే చాలు. అబీమెలెకు ఇంట్లో పరస్త్రీ, ఆకాను ఇంట్లో దోపుడు సొమ్ము. ఇదిగో జక్కయ్య ఇంట్లో యేసయ్య. జక్కయ్య ఇంట్లో యేసయ్య. నీ హృదయంలో యేసయ్య ఉండాలి. నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. నీ సంఘంలో యేసయ్య ఉండాలి. నీలో యేసయ్య ఉండాలి.
నువ్వు యేసయ్యను కలిగిన జీవితం జీవిస్తున్నావో లేక లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావో నువ్వు పరిశీలన చేసుకుని ప్రార్థన చేయి. అయ్యా, నువ్వు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. యేసయ్యా, నువ్వు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆశించి దేవా నీవు నాకు కావాలని ఆశపడుతున్నారో వారి హృదయంలోనికి, వారి ఇంట్లోనికి ఇప్పుడే దేవుడు రావటానికి ఇష్టపడుతున్నాడు. మందిరం నుంచి వెళుతున్నావు, దేవుడు నీతో కూడా నీ గృహానికి వస్తున్నాడు. దేవుడు నీతో కూడా నీ ఇంట్లోనికి వస్తున్నాడు. దేవుడు ఇప్పుడే రైట్ నౌ నీ హృదయంలోనికి ప్రవేశిస్తున్నాడు. హృదయపు తలుపులు తెరు. యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించు. ముందుగా యేసయ్య దగ్గరకు పరిగెత్తు. ముందుగా యేసయ్య దగ్గరకు జక్కయ్య వలె పరిగెత్తగలిగితే ఆరి బలలాం తురి విలి బిరియం తర బలలాం. దేవా దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో అనేక హృదయాలు తెరవబడ్డాయి. యేసయ్య హృదయంలో ప్రవేశిస్తున్నాడు. కుమారుడా, నీ హృదయాన్ని తెరు. యేసయ్య నీ హృదయాల్లోకి రాబోతున్నాడు. కుమార్తె, యేసయ్య నీ హృదయంలోకి వస్తున్నాడు. ఆయన కలిగిన వ్యక్తిగా, ఆయన కలిగిన కుటుంబంగా, ఆయన కలిగిన గృహంగా నీ ఇల్లు ఉండాలని ఆశపడుతూ నరులందరినీ దృష్టిస్తున్నాడు. నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసులేని నీ జీవితము చేరలేవు మోక్షరాజ్యము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం. ఆవిరెగిరిపోవునట్లు ఎగిరిపోవుచున్నది, నీటి బుడగ వంటిది నీ జీవితము. హా 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 హా. పెరుగుతోంది వయసని అనుకున్నావు, తరుగుతోంది ఆయుషని తెలియకున్నావా. మృత్యుబాట నుండి ఎవరు రక్షించెదరు? నీ కొరకు బలి అయిన యేసయ్యే కదా, నా కొరకు బలి అయిన యేసయ్యే కదా. యేసులేని యేసులేని నీ జీవితము చేరలేవు మోక్ష రాజ్యము. యేసయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. నా ఇంట్లో మీరు ఉండాలి తండ్రి, నా హృదయంలో మీరు ఉండాలి ప్రభు. నీవే కావాలయ్యా, నీవు రావాలయ్యా, నీవు కావాలి యేసయ్యా, నీవు కావాలయ్యా, నీవే కావాలయ్యా. వ్యర్థమైనవి నా గృహంలో ఉంటే ఇప్పుడే వాటిని తీసిపడేస్తున్నాను. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, దొంగతనం, జారత్వం, అపవిత్రత, కాముకత్వం, లోభితనం ఇవన్నీ తీసివేస్తున్నానయ్యా. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపెత్తండి. మీ నిస్సహాయమైన స్థితిని దేవుడు చూస్తున్నాడు. మీలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నాకు కావాలి ప్రభు అంటూ నీ చేతులు పైకెత్తు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీ చేతులు చూచి ఇప్పుడే నీలోనికి వస్తున్నాడు, నీలోనికి వస్తున్నాడు, నీలోనికి ఆహ్వానించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందున్నాడు. ఆయన సింహాసనం మేఘాలలో ఉన్నది. ఆయన నరులందరినీ
కన్నులారా చూస్తున్నాడు, ప్రతి గృహాన్ని ఆయన చూస్తున్నాడు అంటూ ఈరోజు మీరు సందేశం ఇచ్చి అబీమెలెకు గృహాన్ని చూశారు. పరస్త్రీ శాపకరమైన జీవితాన్ని ఎదుర్కోబోతున్నావు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నాయన ఆకాను గృహాన్ని చూశారు. డేర మధ్యలో గొయ్య తీసి దాచిపెట్టినటువంటి దేవుని సొమ్ము, దోపుడు సొమ్ము అతని కుటుంబానికి శాపమని తెలియచేశారు. జక్కయ్య గృహాన్ని చూశారు. ఆ ఇంట్లో మీరున్నారు తండ్రి, కనుకనే ఆ ఇంటిని ఆశీర్వదించబడ్డారు. నా ఇంట్లో కూడా మీరు ఉండాలి ప్రభా, నాలో కూడా మీరు ఉండాలి తండ్రి, నా బ్రతుకులో మీరు ఉండాలి ప్రభా. నువ్వు కావాలని నీ తట్టు చేతులెత్తాను ప్రభా. అలాగే చేతులెత్తిన ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. చేతులెత్తిన ప్రతి గృహంలో మీరు ఉండండి ప్రభా. ప్రతి ఇంట్లో మీరు ఉండాలి తండ్రి. వ్యర్థమైన వాటిని తృణీకరించి వాటిని తీసివేసి నిన్ను కలిగిన జీవితం కావాలని ఆశించిన ప్రతి బిడ్డ హృదయంలో మీరే ఉండాలి నాయన. మీ నామాన్ని మహింపరుచుకుంటూ ఈ వాక్యాన్ని మీ బిడ్డల హృదయంలో ముద్రించి భద్రపరచండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మన గృహంలోనికి వస్తున్నందుకు చప్పట్లు కొట్టి ఆయనకి స్వాగతం పలుకుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.